ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం ఆనందం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఈ దివ్య బలి పూజను మనందరి తలంపులు నెరవేర్ప ప్రార్థించమని రెవరెండ్ ఫాదర్ జోహాన్నెస్ గారిని, ప్రేమాసేవ ఆశ్రమ గురువులను ఈ పూజను సమర్పించమని రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జాన్ పీటర్ ఫాదర్ గారి తరపున ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అదేవిధముగా ఈ పూజలో ప్రసంగాన్ని అందించమని రెవరెండ్ ఫాదర్ దిలీప్ గారిని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి గురువులను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా తపస్కాలపు 3వ ఆదివారములోనికి సాదరముగా ఆహ్వానిస్తూ ఈ యొక్క ఆదివారం రోజున దేవాతి దేవుని యొక్క దివ్య గ్రంథ పఠనాలను పఠించి ధ్యానించి మనమందరము కూడా ఆ యొక్క దేవుని వాక్యానుసారముగా జీవించడానికి మనము ప్రయత్నం చేయమని ఆహ్వానిస్తుంది. కాబట్టి మనమందరము కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి తలలు వంచి ఆ దేవాతి దేవుని దివ్య సన్నిధిలో ఉన్నామని గుర్తుంచుకొని గడచిన కాలమంతా ఆ దేవాతి దేవుడు మనకు చేసిన మేలులకు, ఉపకారములకు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తూ, అదేవిధముగా ఈ యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవము కొనియాడబడుతూ ఉండగా ఈ మహోత్సవము ఘనముగా, భక్తిగా, విశ్వాసముతో జరిగి భక్తులందరి యొక్క తలంపులు, కోరికలు నెరవేర్చి ఆ దేవాతి దేవునికి సాక్షులుగా జీవించే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ, మనము చేసిన తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు మన్నించమని ఆ దేవాతి దేవుని క్షమాపణ వేడుకొని ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఉదయానిదివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి అందున్న మమ్ము కరుణతో చూడుము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు మరియు 13 నుంచి 15 వచనములు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ ఏరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఏల కాలిపోవుట లేదో తెలుసుకొనవలయునని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకే ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు, చిత్తము ప్రభు అనెను. దేవుడు దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటా దేవుడైన యావే, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులార చూచి తిని, దాసధ్యక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవి వింటిని. వారు పడు పాట్లు గుర్తించి తిని, ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికల నుండి వారిని విడిపించుటకే క్రిందికి దిగివచ్చి తిని, వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమై సువిశాలమై పాలు తేనెలు జారు వారున్నదే కానానీయులకు, హితీయులకు, హమోరీయులకు, పెరెసీయులకు, ఇవీయులకు, యోబీషీయులకు నిలమేయున్న దేశముకు చేర్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పేవలయును గదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని అడిగినచో
నేనేమి చెప్పవలయును అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను, మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయులతో నీవిట్లు చెప్పవలెను, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలముల యందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తన 103 1 నుంచి 2, 3 నుంచి 4, 6 నుంచి 7, 8 నుంచి 11 వచనములు. అందరూ ప్రభువు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. నా ఆత్మ ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతను పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. అతని ఉపకారములను వేణిని మరువకము. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమ నెనరులు అనెడు కిరీటమును నీకు వసగును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. ప్రభు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను, ఇశ్రాయేలులకు తన మహాకార్యములు విసిద్ధము చేసెను. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి, ప్రేమానిధి. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మికుటముగా నుండును. అందరూ ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమానిధి. ప్రేమానిధి. ఉండుటకు మోషే ప్రజలకు సంభవించినవన్నీ రాయబడినవి. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వీకులు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలెనని నా కోరిక. వారు అందరూ మిరగము క్రింద నుండి ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా అవలికి చేరిరి. వారు మేఘమునందున సముద్రమునందున మోషే సహవాసములోనికి బాప్తిస్తము పొందిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడిలిన ఆధ్యాత్మికమగు శీలి నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిలి క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారు ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదరు చేయబడినవి. కావున వారు వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికంగా ఉన్నవి. వారిలో కొందరు వలె మనము సనుగు కొనరాదు. వారిలో కొందరు సనిగి వినాకర్తచే నాశనము చేయబడిరి. దుష్టాంత్యములగు ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యోగ్యాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికంగా ఉండుటకు ఇవి అన్నీ రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడతానని భావించి వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నీ కీర్తన పాడెదను, దేవా నీ కీర్తన పాడెదను. తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి, వేగువనైనే
వేకువనై నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా దేవా నీ కీర్తన పాడెదము దేవా నీ కీర్తన పాడెదము నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలుపులు ఎంతో మధురములు నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలుపులు ఎంతో మధురములు నీ ఆలోచనలు ఎంతో లోతైనవి నీ ఆలోచనలు ఎంతో లోతైనవి నీ ఉనికి ఎంతో బలమైనది దేవా నీ కీర్తన పాడెదను దేవా మీ కీర్తన పాడెదము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. షిలోయాము అను రుజువు కూలి దాని క్రిందపడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికి పారవేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను, ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష వాక్కుల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మేరీమాత భక్తులారా, ఈరోజు తపస్సు కాలంలో ఉన్నటువంటి మనమందరము కూడా దైవ పఠనాల ద్వారా దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం మారడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి, సరైన మార్గంలో జీవించడానికి దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడని మనము గమనించాలి. రెండవది, గతంలో జరిగినటువంటి తప్పులు కానీ సంఘటనలు కానీ ఇవన్నీ కూడా మనకు ఒక గుణపాఠాలుగా ఉండాలని, జరిగిన తప్పు మరల మన జీవితంలో మరొకసారి జరగకుండా జాగ్రత్త పడాలని, దానికోసం ఆధ్యాత్మిక బలం కోసం
దైవ కృపను మనము ఈ యొక్క తపస్సు కాలంలో పొందాలని ఈరోజు పట్టణాలు కోరుతూ ఉన్నాయి. ఒక ముని స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. నదికి వెళ్ళి స్నానం చేస్తూ వస్తూ ఉండగా నది అలల నుంచి బయటపడాలని చెప్పి ఒక తేలు ప్రయత్నిస్తూ ఉంది. ఆ తేలు పైన జాలిపడి, సర్లే తేలుని, అది ప్రాణం పోతుంది, చిన్న ప్రాణి కదా, దాన్ని రక్షిద్దామని చెప్పి ఆ ముని ఆ తేలును పట్టుకున్నాడు. పట్టుకుంటే ఊరుకుంటుందా? వెంటనే కరిచింది, వదిలేశాడు. మరలా పట్టుకున్నాడు, మరలా కరిచింది. తేలు కుట్టిందన్నమాట, కరవడం కాదు, కుట్టింది. వదిలేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ కుట్టింది, వదిలేశాడు. అలా పట్టుకుంటూ వదిలేను, చివరికి ఏదో విధముగా ఒడ్డున పడేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇదంతా గమనించినటువంటి వేరొక ఋషి, అయ్యా నీకు ఆ తేలును కాపాడడం అవసరమా? అది విషప్రాణి కదా, మరలా నువ్వు దానిని బయట పడవేస్తే అది ఇంకో 2-3 కరుస్తుంది, ప్రాణాలు పోతాయి, నువ్వెందుకు ఈ పని చేశావు అని అడిగినప్పుడు ఆ ఋషి చెబుతూ ఉన్నాడు, కొట్టడం అనేది తేలు యొక్క గుణం, జాలిపడి రక్షించడం అనేది నా గుణం. తేలు తన గుణాన్ని తాను చూపించినప్పుడు నా గుణాన్ని నేను చూపించవద్దా? మనిషి కూడా దేవుడి నుంచి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన గుణం చొప్పున, తన ఆలోచన చొప్పున మానవుని క్షమిస్తూ ఉంటాడు. అతనికి మరొక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అతని జీవితాన్ని మార్చేటువంటి క్రియను ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం, మోషేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఒక మహత్తర కార్యము కోసం. ఇక్కడ దేవుడు మనం చూసినట్లయితే దేవుడు మోషేకు మండుచున్నటువంటి పొదలో కనిపించాడు. మోషే జీవితాన్ని చూసినట్లయితే మోషే యొక్క జీవితం అనేది ప్రత్యేకంగా ఉంటూ ఉంది. మీరు చూసినట్లయితే నూను, యెహోషువ ఇటువంటి మగపిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఈజిప్టు దాస్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నిబంధన, ఒక నియమం ఏంటంటే ఎవరైనా సరే మగపిల్లలు పుడితే వారిని చంపేయాలి. ఎందువల్లంటే వారి జనాభా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు బానిసలుగా జీవిస్తూ ఉండేవారు ఇశ్రాయేలీలు. మగపిల్లలను చంపేస్తూ ఉండేవారు. కానీ కొంతమంది ఏదో విధముగా, తెలియని విధముగా దాస్తూ ఉండేవారు. మోషే కూడా వారి మధ్యలో పెరిగినటువంటి వాడు కాదు. మోషే తల్లి ఏం చేసింది, పుట్టగానే నైలు నదిలో వదిలిపెట్టేసేసరికి ఫరో రాజు కుమార్తె ఆ బిడ్డను కనుగొని ఆ బిడ్డను పెంచింది. మోషే ఒక రాజప్రసాదంలో పెరిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, యుద్ధకళ తెలిసినటువంటి వాడు, ఇన్ని తెలిసినటువంటి వాడు ఒకరోజు తను హెబ్రేయుడని తెలిసినప్పుడు, ఒక ఈజిప్టియుడు హెబ్రేయుని కొడుతూ ఉన్నప్పుడు నా వాడిని కొడతావా, నా జాతివాడిని కొడతావా అని చెప్పి ఆ ఈజిప్టు అతనిని చంపి అతను పారిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే మోషే తన ప్రజలను రక్షించడానికి మొట్టమొదటిగా ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలమైందా? అవలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావు. ఎందువలన? అది నీ ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం కాదు. అది నీ సొంత శక్తితో చేయాలనుకుంటావు, దైవశక్తితో నీవు చెయ్యాలనుకో. మనం కూడా కొన్నిసార్లు చెబుతూ ఉంటాం, ఇదిగో వాళ్ళు ఇటువంటి వాళ్ళు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు వినరు. కారణం ఏమిటి? వారి నిజ స్వరూపాలు మనకు తెలియ. నిజ స్వరూపాలు ఎలా తెలుస్తాయంటే అది దేవుడే చూపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ప్రయత్నం వ్యర్థమవ్వడం వల్ల మోషే భయంతో పారిపోయి మిదియా దేశంలో ఎత్రో, తన మామయ్య ఎత్రో దగ్గర ఆ గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు. ఏ విధముగానంటే మండుచున్నటువంటి అగ్ని అనేది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంది. మీరు చూసారనుకోండి, ఏ దేవాలయంలో ఉన్నా సరే దీపాన్ని వెలిగిస్తారు. మన క్రిస్టియన్స్లో కొవ్వొత్తి వెలిగిస్తారు, హిందూ గుడిలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అగ్ని అనేది దేవుని యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటుంది. మోషే ఇప్పుడు దేవుని సాన్నిధ్యంలో ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కాలుకున్నటువంటి చెప్పులను
తీసివేయి. కాలుకున్నటువంటి చెప్పులు తీసివేయడం అంటే ఏమిటంటే తనను తాను అర్పించుకోవడం. ఏ బానిస కూడా తన యజమాని దగ్గర చెప్పులతో నిలబడడు. చెప్పులు తీసివేసి వచ్చాడంటే ఇదిగో నువ్వు పని చెప్పు, నేను చేయడానికి సిద్ధముగా ఉన్నానని. ఆ దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడే మోషేను సిద్ధపరిచాడు. తరువాత దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధలను నేను కన్నులారా చూచాను, వారిని విడిపించడానికి నేను నిన్ను పంపుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, ఈజిప్టు దేశీయులు 400 సంవత్సరాల పాటు వాళ్ళు బానిసత్వంలోనే ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఎక్కడా కూడా వారిని కరుణించినట్లు చూడం. కానీ చాలా సంవత్సరాల తర్వాత వారు దేవుని యొక్క విమోచనను పొందుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనము కూడా దేవుడు రక్షించాలని, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయాలని చెప్పి కోరుతూ ఉంటూ ఉంటాం. అది వెంటనే జరగదు. కొన్నిసార్లు చాలా సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది. దేవుడు వదిలేశాడా అంటే వదిలేయలేదు. కొన్నిసార్లు మనము కూడా మన జీవితంలో పడేటువంటి బాధలను చూసినప్పుడు నిజంగా దేవుడు ఈ లోకంలో ఉన్నాడా, నిజంగా దేవుడే ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వస్తుందా, నిజంగా దేవుడే ఉంటే నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంటుంది, నా కుటుంబంలో ఇటువంటి బాధలు ఎందుకు ఉంటాయి, శోధనలు ఎందుకు ఉంటాయి అని చెప్పి ప్రశ్నించేటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వారిని వదిలిపెట్టాడంటే వదిలిపెట్టల. సమయం అనేది వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకంటూ చేయవలసినటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ ఒక అగ్ని మండుతుంది కానీ ఆరిపోవడం లేదు. కొన్నిసార్లు మనం కూడా మాట్లాడుతుంటాం కదా, దేశం తగలబడిపోతూ ఉంది, ఊరు తగలబడిపోతుంది. నిజంగా ఏదో మంటతో తగలబడడం కాదు. అది ఒక విషయం జరిగినప్పుడు, మానవ అవమాన సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క మనసు అనేది కదిలిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసు అనేది మండిపోతూ ఉంటుంది. మీరు చూసారనుకోండి, కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్, కొన్నిసార్లు ఎక్కడైనా సరే ఏదైనా విషయాలు జరిగినప్పుడు దేశం మొత్తం ధర్నాలకు దిగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వారు బానిసత్వంలో ఉండి అవమానీయటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారో దేవుడు కాముగా లేడు, దేవుడు శాంతంగా లేడు. తను కూడా బాధపడుతూ ఉన్నాడు, తను కూడా ఆ యొక్క హింసను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఏ భక్తుడైనా సరే బాధలో ఉన్నాడంటే, కష్టాల్లో ఉన్నాడంటే దేవుడు ఏనాడు ఆనందించడు, సంతోషించడు. నీకంటూ ఒక ప్రణాళిక వేసి ఖచ్చితంగా నీకు మరొక అవకాశాన్ని ఇచ్చి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత మోషేను పంపిస్తూ ఉన్నాడు, ఇదిగో నీ వెళ్ళి నా ప్రజలను విడిపించు. అప్పుడు మోషే అంటూ ఉన్నాడు, ఇదిగో మరి నేనేమని చెప్పాలి, నేను ఎవరని చెప్పాలి, నీ పేరేంటి, ఏ దేవుడు నిన్ను పంపించాడు అని అడిగితే నేను ఏమని చెప్పాలి? ఈ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు వారి యొక్క పితరుల దేవుణ్ణి ఎప్పుడూ కూడా వారు మర్చిపోలేదు. ఇన్ని సంవత్సరాల పాటు తరాలు మారాయి, కానీ వారి పితరుల దేవుడైనటువంటి దేవుణ్ణి వారు మర్చిపోలేదు. ఇదిగో నా పేరు యావే అని చెప్పు, మీ పితరులైనటువంటి ఇస్సాకు, యాకోబు, అబ్రహాముల దేవుడైనటువంటి యావే పంపాడని చెప్పి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అందరి జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, నా జీవితం ఎందుకు జరగట్లేదు, నా జీవితం ఎందుకు ఎలా ఉంది, నా జీవితం ఎలాగే ముందుకెళ్తుందా, నాకు ఎప్పుడూ కూడా రక్షణ అనేది లేదా, నాకు విడుదల లేదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రణాళిక రచించి ఉంటాడు, నీకంటూ ఖచ్చితంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు, నీకంటూ ఒక సమయంలో ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి కార్యాలు నెరవేర్చేటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. దీనికి కావాల్సింది ఏమిటంటే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల పాటు ఏ విధముగా వారి దేవుణ్ణి మర్చిపోలేదో అదే విధముగా మనము కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని 2వ పట్టణంలో చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ఇదిగో స్వతంత్రాన్ని పొందినటువంటి ఇశ్రాయేలీలు ఒక్కసారి
ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయిన తర్వాత వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు అనేవి మనకు ఒక గుణపాఠం కావాలి. ఎప్పుడైతే వారు దూషించడం మొదలెట్టారో, ఎప్పుడైతే వారు ఎదురు తిరగడం మొదలెట్టారో పడినటువంటి శిక్షలు అనేవి పడ్డాయి. పాములు వచ్చి కరవడం, ఇటువంటివి అనేవి జరిగాయి. ఇటువంటి మీ జీవితంలో జరగకుండా చూడండి. దేవుణ్ణి మర్చిపోవడం అనేది మీరు చేయవద్దని చెబుతూ ఉన్నాడు. ఇది మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రవర్తనలు కూడా ఇలాగే ఉంటాయి. ఉద్యోగం కోసం రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం గుడికి వస్తామా? ఖాళీ లేదు, ఆ ఒక్కరోజే సెలవు. పంటలు బాగా పండాలని ప్రార్థన చేస్తాం. బాగా పండాయి పంటలు, అందరికన్నా నీకే ఎక్కువ పండాయి. గుడికి వస్తావా? గర్వం పెరుగుతుంది. అందరికన్నా నేనే ఎక్కువ, నా అంతటోడు లేడు. కానీ నువ్వు ఎవరిని అడిగితే ఇచ్చారు? నువ్వు భగవంతుని ప్రార్థిస్తే, దేవుని ప్రార్థిస్తే నీకు పంటిస్తే తర్వాత నువ్వు దేవుణ్ణే మర్చిపోతూ ఉంటావు. కొన్నిసార్లు ఈ విధంగానే మనం చేస్తూ ఉంటాం. నువ్వు అడిగినది దేవుడు ఇచ్చినప్పుడు వెంటనే జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతాం. ఈసారి మరలా బాధ వచ్చిందనుకో, అప్పుడు మరలా దేవుడు గుర్తొస్తాడా? నేను ఒక్కప్పుడు దేవుని ప్రార్థించాను కాబట్టే నాకు ఇటువంటి సంపద కలిగింది, నాకు ఇటువంటి భాగ్యం కలిగింది. నేను మర్చిపోయాను కాబట్టే ఇవన్నీ కూడా పోయాయి, కాబట్టి మరలా నేను దేవుడి దగ్గరికి వెళతా. అందుట్లో ప్రేమ ఉందా? ప్రేమతో వెళ్తున్నావా? భక్తితో వెళ్తున్నావా? విశ్వాసంతో వెళుతున్నావా? నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడానికి వెళ్తున్నావు. అందుట్లో స్వార్థం అనేది ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే చూడండి, ఇక్కడ మోషే చెప్పులు విడిచి దేవుని సాన్నిధ్యానికి వెళుతూ ఉన్నాడు. తనను తాను అర్పించుకుంటున్నారు. ఆత్మార్పణ చేయకుండా ఏ భక్తుడు కూడా భగవంతుడికి దాసుడు కాలేడు. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నామంటే ఆత్మార్పణ చేసుకో, దేవుడికి వదిలిపెట్టం. అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి, నేను చెప్పిందే దేవుడు చెయ్యాలి. అటువంటి ప్రార్థన అనేవి చాలా సమయం పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మర్చిపోవద్దు. మరి ఇంకొకటి, ఈరోజు సువిశేషంలో చూసినట్లయితే మనకంటే కొంతమంది ముందు చనిపోతూ ఉంటారు. ఉదాహరణకి కరోనాలో చనిపోయిన వాళ్ళందరూ పాపాత్ములా? బతికిన వాళ్ళందరూ పుణ్యాత్ములా? వాళ్ళు పాపం చేశారు కాబట్టి చనిపోయారా? లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసింది ఏమిటంటే కరోనాలో ఎంతోమంది చనిపోయారు, మన కళ్ళ ముందు తిరిగినటువంటి వారు. మనం బ్రతుకున్నాం అంటే దేవుడు మనలను ఇంకా సజీవులుగా ఉంచాడు. ఈ యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకొని మరి చక్కగా మంచి మార్గంలో మనము ప్రయాణించాలని, ఈ యొక్క తపస్సు కాలంలో దేవుని యొక్క అనుగ్రహములను నిండుగా పొందాలని మనము ప్రార్థన చేద్దాం. మనమందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాప మన్నింపులు విశ్వసించున్నాను. శరీరోత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఆమేన్. చేతులు జోడించి కండ్లు మూసుకొని ఏ తలంపులతోనైతే ఈ దేవాలయానికి వచ్చారో వాటన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ ప్రభు అయినటువంటి దేవుడు వాటన్నింటినీ కూడా నెరవేర్చమని భక్తితో ప్రార్థన చేద్దాం. సకల వరముల ప్రదాత అయినటువంటి దేవా, శక్తులైన ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ప్రభువా, పరిశుద్ధ పాప్ ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. మంచి ఆరోగ్యాన్ని ఆయనకు దయచేయండి. ఆయన చేస్తూ ఉన్నటువంటి సేవలో ఇదిగో ప్రభా అన్ని విధాలుగా ఫలించులాగున మేత్రాణులుగా ఉన్నటువంటి
బిషప్ గారులను, గురువులను, కన్యశ్రీలను నిండుగా మెండుగా దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వారు చేస్తూ ఉన్నటువంటి ఈ స్వార్థ సేవలో మీరే తోడునీడుగా ఉండి మీ కాపుదల దయచేసి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ రాష్ట్ర రాజకీయ నాయకులను ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నా. ప్రజల శ్రేయస్సు కొరకై వాళ్ళు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాన్ని దీవెనకరంగా మలచండి. ఇదిగో ప్రభువా, అన్ని విధాలుగా వాళ్ళు ప్రజలతో సహకరించి ప్రజల కొరకు పాటుపడేటటువంటి బిడ్డలుగా తీర్చిదిద్దామని వారి తలంపుల్లో మీరుగా ఉండి దేశము దీవించబడడానికి, రాష్ట్రాలు ఆశీర్వదింపబడడానికి నీ కృపను కుమరింపచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు కొని ఆడుతూ ఉండగా ఈ 2వ రోజున తరలి వస్తూ ఉన్నటువంటి భక్తులందరినీ దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ పండుగ ఘనంగా జరుపుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి ఏలూరు మేత్రానులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర తండ్రి గారిని ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాం. ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జాన్ పీటర్ గారిని అధికముగా ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాం. కష్టపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడమని సహాయక గురువులను, తోడ్పడుతూ ఉన్నటువంటి గురువులను, కన్యస్త్రీలను, దైవ ప్రజలను నిండుగా మెండుగా దీవించి ఇక్కడికి తరలి వస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మేలుకరంగా ఆశీర్వదించి సాక్షులుగా నిలబెట్టమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను గొప్పగా దీవించి మంచి ఉత్తీర్ణత పొందుకొని నీ సన్నిధిలో సాక్షిగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మీ తలంపులను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ దేవాతి దేవుడు వాటిని నెరవేర్చమని మౌనంగా ఉండి కొద్ది నిమిషాలు మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహివెనసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుచహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా శ్రీకరా, ఆదుకో శుభకరా శుభకరా. అందుకో శ్రీకరా శ్రీకరా, ఆదుకో శుభకరా శుభకరా. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞమౌ మందిరము హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుచహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. నిన్ను చేర మానవాళి కోరిక కనులార చూడనీదు వేడుక.
నిన్ను చేర మానవాళి కోరిక, కనులార చూడనీదు వేడుక. ధన ధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. ధన ధాన్యము ఫల పుష్పము నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. మనసైన కానుక ముదమారమీయగా, మనసైన కానుక ముదమారమీయగా. సాదరముగా స్వీకరించు జీవదాయక, అందుకో శ్రీకరా శ్రీకరా. ఆదుకో శుభకరా శుభకరా. అందుకో శ్రీకరా శ్రీకరా. ఆదుకో శుభకరా శుభకరా. మహివెలసిన మహదేవుని మనోజ్ఞమౌ మందిరము, హృదయాంజలి హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపమున ప్రేమాంజలి ప్రేమాంజలి. మరియాంబ మాకు మేటి నాయక, మనుచాలి ముక్తి మార్గదీపిక. నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణములను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షములో నిలబడిన మా పాపములను క్షమింపుమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని క్రీస్తు సమరయ స్త్రీని అర్థించిన తరుణములోనే ఆమెకు విశ్వాస వరమును ఒక బహుమతిగా ప్రసాదించెను. తద్వారా ఆమె హృదయము విశ్వాసముతో నింపబడి దైవ ప్రేమాగ్నితో ప్రజ్వరిల్లెను. కావున మేము కూడా నీకు వందనములు అర్పించుచు దేవదూతలతో కలిసి నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ. రాజ్యము శక్తి మహాత్వము గలవో రాజా పరిశుద్ధ, రాజ్యము శక్తి మహాత్వము గలవో రాజా పరిశుద్ధ. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధ, పరిశుద్ధుడవని దూతగణంబులు నీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణంబులు నీ గణనామము పొగడంగా. మేమందరము ఏకస్వరముతో
అనుదినము స్తుతి పాడెదము. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, ఇహ పరమండలాధిపతివై పరిపాలించెడి రారాజు. ఇహ పరమండలాధిపతివై పరిపాలించెడి రారాజు. మహోన్నతుడా ఏలినవార మీకే మా స్తుతి మహిమా. మహోన్నతుడా ఏలినవార మీకే మా స్తుతి మహిమా. సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఊనా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము,
మీ ఉద్ధానమును చాటెదను, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా శైరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు లోకమునకు సకల మేలులను దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మరొక్కసారి మనమందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి తలలు వంచి మన యొక్క తలంపులు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నటువంటి భక్తులందరి తలంపులు కోరికలు నెరవేర్చి ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా భక్తులందరూ కూడా వారి వారి తలంపుల ప్రకారము
అనుగ్రహాలతో నింపబడి ఆశీర్వదింపబడి ఆనందముతో ఆ ప్రభు యొక్క విశ్వాస మార్గములో కొనసాగే భాగ్యమును దయచేయమని ఆ ప్రభువే నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థించి వేడుకొందము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ ఆ రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను నీవు మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ ఆ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును.
సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే, భక్తితో గైకునరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, పరిశుద్ధ దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే, భక్తితో గైకునరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకునరారే లోకునరారే, భక్తితో గైకునరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములర్పించుచున్నాము. ప్రభు, నేడు మాయందు ఒక పరమ రహస్యముగా నెరవేరుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకొనున్నట్లు కరుణింపుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. శిరములు వంచి దేవుని దీవెనకై ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను పరిపాలింపుము. నీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపుము. తద్వారా వారు ఎల్లప్పుడూ నీ ప్రేమలో జీవించుచు తోడి వారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు నీ ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలు 2వ రోజుల్లో మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ జువానెస్సు గారికి, ఈరోజు చక్కనైనటువంటి ప్రసంగాన్ని అందించినటువంటి దిలీప్ కుమార్ ఫాదర్ గారులకు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియచేద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి ష్రైన్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ జాన్ పీటర్ గారికి, యేసుబాబు ఫాదర్ గారికి, గిరీష్ ఫాదర్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకునే వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి 2 లైన్లలో నిలబడండి. మీ తలపైన చేతులుంచి గురువులు ప్రార్థిస్తారు. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. కుటుంబాల రాజ్ఞి, జపమాల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, సమాధాన గల రాజ్ఞి. కుటుంబాల రాజ్ఞి, జపమాల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, సమాధాన గల రాజ్ఞి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. నీ ద్వారా యేసుని మేము తెలుసుకుంటిమి, మా జీవితములో బహుధన్యతను పొందుకుంటిమి. నీ ద్వారా యేసుని మేము తెలుసుకుంటిమి, మా జీవితములో బహుధన్యతను పొందుకుంటిమి. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. కుటుంబాల రాజ్ఞి, జపమాల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, సమాధాన గల రాజ్ఞి. కుటుంబాల రాజ్ఞి, జపమాల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, సమాధాన గల రాజ్ఞి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా